హాయ్ ఫ్రెండ్స్, కింగ్ పోస్ట్ క్యారియర్ సీల్ ప్రాబ్లము అది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కింగ్ పోస్ట్ క్యారియర్ సీల్ పోయి ఇక్కడ స్టెబిలైజర్ ఫ్రేమ్ ఉంది కదా, చాసీ ఫ్రేమ్, ఆ ఫ్రేమ్లోకి ఆయిల్ లీకేజ్ అవుతుంది అనమాట. అది ఎందువల్ల అవుతుంది, రీజన్స్ ఏమి, 1 by 1 స్టెప్ బై స్టెప్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ముందుగా చూసుకుంటే క్యారియర్ సీల్ పోయింది, అది ఎందువల్ల పోయింది అంటే మీరు ఫస్ట్ ఏ సీల్ పోయిందని అబ్జర్వ్ చేయాలి. ఆ అబ్జర్వ్ చేసిన తర్వాత ఫైండ్ అవుట్ చేసి ఇందులోనే లీకేజ్ ఉందని, ఇప్పుడు ఇందులో ఫైండ్ అవుట్ చేసినాం, ఇందులో లీకేజ్ ఉంది. ఆ లీకేజ్ అయినప్పుడు దాన్ని ఓపెన్ చేయాలన్నమాట. ఎందుకంటే లోపల లీకేజ్ అయింది, సీల్ ప్రాబ్లం ఉందా, లేదంటే బాడీ క్రాక్ వచ్చిందా, లేదంటే పిస్టన్ ఉంది కదా. అది మీరు అనుకోవచ్చు జస్ట్ సింపుల్గా, అది సార్ మేము అక్కడ లాక్ చేసినాము ఆల్రెడీ, స్విచ్ అని ఒకటి వస్తుంది కదా ఇక్కడ డాష్ బోర్డ్ దగ్గర, కింగ్ పోస్ట్ క్యారీ ఇటు సైడ్ అటు సైడ్ జరగడానికి, ఆ స్విచ్